10 సంవత్సరాలుగా ప్రధాని మోదీ బీసీలపై కపట ప్రేమను నటిస్తూ మొండి చేయి చూపిస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతు నరేందర్ గౌడ్ అన్నారు. బీసీ సమస్యల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నామంటూ రాహుల్ గాంధీ ప్రకటించడం శుభ పరిణామమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ నాయకులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కూడమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంద్ర దుర్గేష్ గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పురంధేశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ ప్రచారం నిర్వహించారు. సింహం గుర్తు కోటేయాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను అభ్యర్థించారు. ఉండి నియోజకవర్గం అంతా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. ఆక్వా రైతులను నష్టాలను చవిచూస్తుందన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగా వట్టిపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆందోళన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్, కర్ణాటక ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ పాల్గొన్నారు. గుంతకల్ వైసీపీలోకి వలసలు రోజురోజుకు పెరుగుతోంది. గుంతకల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డి 7వ వార్డులో ప్రచారం నిర్వహించారు. వార్డులోని దాదాపు 70 కుటుంబాలు వెంకట్రామరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అన్ని గ్రామాల రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్న అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కొట్టేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సంగారెడ్డి జిల్లా పడాన్చర్లో మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావును గెలిపించాలని ప్రజలను కోరారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేముల గ్రామంలో వైఎస్ భారతి సోదరుడు ఈసీ దినేష్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆకునూరి మురళి పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారి దేవుల పేరుతో బీజేపీ ఓట్లను అడగడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దింపాలని ఆకునూరి మురళి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధులు అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలో విపులంగా వివరించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల ఐడి కార్డు చెక్ చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 100% ఓటర్లు ఓటు వేసే విధంగా ప్రణాళిక రూపొందించామని వరంగల్ ఎన్నికల నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఓటర్ అవగాహన సదస్సులో భాగంగా మెహందీ పోటీలు నిర్వహించారు. ఓటు ప్రతి పౌరుడు హక్కు అని, అందుకే ఖచ్చితంగా ఓటు వేయడమే కాకుండా ఇతరులతో ఓటు వేయించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలంలో లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల లోడింగ్కు స్థానికంగా ఉన్న లారీలను కాకుండా మంచిర్యాల నుంచి తెప్పించుకుంటున్నారని చెన్నూరు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆరోపించారు. 3 సంవత్సరాలుగా తమకు ఇదే జీవనాధారంగా ఉందని, వడ్ల సెంటర్ల కాంట్రాక్టర్లు, అధికారులు, రైస్ మిల్ ఓనర్లు కుమ్మక్కై స్థానికంగా అన్యాయం చేస్తున్నారన్నారు.